హాయ్ నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ఎసెన్స్ గానీ, ఎగ్ గానీ యూజ్ చేయకుండా సింపుల్‌గా ఓరియో బిస్కెట్స్‌తో కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను దీనికోసం 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు మనం బిస్కెట్స్‌లో ఉన్న క్రీమ్ అనేది రిమూవ్ చేయకుండా ఇవి మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇందులోనే మనం ఒక 3 స్పూన్స్ అనేది షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి షుగర్ అనేది దీంట్లో ఎక్కువ అనేది పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్స్‌లో అనేది షుగర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేయడం కోసం ఈ పౌడర్ని అనేది ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ అనేది బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ అనేది కుకింగ్ సోడా అనేది వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అనేది లేకపోతే ఒక చిన్న ఇనో ప్యాకెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మిల్క్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనం విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మీ దగ్గర కేక్ ప్యాన్ అనేది ఉంటే దీని మీద కొంచెం మీరు బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొంచెం ఇందు మీద కొంచెం గోధుమ పిండి అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కానీ కేక్ ప్యాన్ అనేది లేకపోతే మీరు వెడల్పాటి బౌల్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అనేది ఈ బౌల్లో వేసుకొని మనం ఇందు మీద కొంచెం జీడిపప్పు అనేది వేసుకుంటూ ఉంటే మనం తినేటప్పుడు అనేది నట్స్ తగులుతూ ఉంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం శాండ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ అయినా వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టుకోవాలి. ఇది 1/2 అవర్ పాటు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది మనకి కుక్ అయ్యేలోపు మనం డార్క్ చాక్లెట్ అయినా మెల్ట్ చేసుకోవచ్చు, లేదంటే కోకో పౌడర్తో అయినా చేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ కోకో పౌడర్కి 1 స్పూన్ కార్న్ ఫ్లోరు అలాగే 2 స్పూన్స్ అనేది షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ అనేది మనకి ఒక జస్ట్ 2 ఆర్ 3 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ 1 మినిట్ అనేది హీట్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఇలా హీట్ అయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అనేది ఒక 15 మినిట్స్ అనేది పెట్టుకుంటే ఇది కొంచెం చల్లబడుతుంది. 1/2 అవర్ తర్వాత మనకి కేక్ అనేది ఇలా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ఒక టూత్ స్టిక్తో అనేది గుచ్చి చూసినప్పుడు మనకి దీనికి ఏమీ అంటుకోకపోతే మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందట్టు. చూడండి, మనకి ఏం అంటుకోలేదు కాబట్టి కేక్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అనేది టర్న్ చేసుకుందాం. చూడండి, మనకి కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం రివర్స్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ క్రీమ్ అనేది ఇందు మీద వేసుకోవాలి. ఇదంతా మనం ఇందు మీద వేసుకొని ఇదంతా మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లల స్నాక్స్ అని గొడవ చేసినప్పుడు కానీ మనం సింపుల్గా అనేది ఇంట్లో చేసుకోవచ్చు. ఇది కొంచెం లుక్గా కనిపించడం కోసం ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ అనేది కొంచెం చుట్టూరా వేసుకొని బిస్కెట్స్ అనేది ఇలా కట్ చేసుకొని పెట్టుకోవడంతో మనకి మంచి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని మీదే కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా వేసుకోవాలి. చూడండి, మనకి ఓరియో కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది మీరు మీ పిల్లల బర్త్డేస్కి కానీ లేదంటే మీ యానివర్సరీకి కానీ సింపుల్గా అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.